లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామలెక్కలని స్తోత్రాలు. ఈ 2025 సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మరొక నెలలో పాలు పంచుకుని మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మాకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ఆయన. వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకు అనుగ్రహించి వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి బలపరచమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు మనం ధ్యానించుకుందాం. దానికంటే ముందు దీని యొక్క చరిత్రని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. దినవృత్తాంతములు అనే మాటకు అర్థము కాలక్రమేణా జరిగినటువంటి అనేక విషయాలని ఒక చోట క్రోడీకరించి చెప్పేటువంటి విషయాన్ని దినవృత్తాంతము అంటారు. ఈ దినవృత్తాంతాల గ్రంథాన్ని క్రీస్తు పూర్వము ఇంచుమించుగా 500 సంవత్సరంలో ఎజ్రా అనేటువంటి భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రచించినటువంటి గ్రంథము ఈ దినవృత్తాంతాల గ్రంథము. ఈ దినవృత్తాంతాల గ్రంథాన్ని మొదటి అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే ఆదాము మొదలుకొని అనేక మంది భక్తుల యొక్క వారి యొక్క వంశావళిని గూర్చి బైబిల్ గ్రంథంలో అనేక మంది పేర్లు, ఇంచుమించుగా 600 మంది పేర్లు ఈ మొదటి అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు కనిపిస్తాయి. ఈ పేర్లన్నీ చదివితే ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పేర్లన్నీ కూడా ఇక్కడ లెక్కించాడు అని చెప్పి మనం ఆలోచించే లోపు ఒక్కొక్క పేరు మనం చదువుకుంటూ వస్తూ ఉంటుంటే 4వ అధ్యాయము 9వ వచనము 10వ వచనంలో ఒక ఆయన పేరు కనిపిస్తుంది. అతని పేరు ఎబ్బేజు. ఎబ్బేజు అనేటువంటి ఈ యొక్క చరిత్ర, ఎబ్బేజును గూర్చినటువంటి ప్రస్తావన కేవలం బైబిల్ గ్రంథంలో ఈ ఒక్క చోట కనిపిస్తుంది. ఈ 2 వచనాల్లో మాత్రం కనిపిస్తుంది. ఈ 2 వచనాల్లో దాగి ఉన్నటువంటి చరిత్ర, ఈ 2 వచనాల్లో దాగి ఉన్నటువంటి ప్రార్థన కొన్ని వేల సంవత్సరాలైనప్పటికీ కూడా ఎప్పటికీ కూడా నీకు నాకు ప్రార్థన అంటే ఎలా చేయాలి, ప్రార్థన యొక్క శక్తివంతమైన అర్థవంతమైన ప్రార్థన అంటే ఎలా చేయాలి, దేవునికి ఇష్టమైన ప్రార్థన అంటే ఈ విధంగా ప్రార్థించాలి అని చెప్పి ఈనాటికి కూడా చరిత్రలో ఇది జరిగి కొన్ని వేల సంవత్సరాలైనప్పటికీ కూడా ఈ చిన్ని ప్రార్థన నిన్ను నన్ను కూడా ఆలోచింపజేస్తుంది. అందుకనే ఎబ్బేజు చేసినటువంటి ఈ ప్రార్థన గురించి, ఎబ్బేజు ప్రార్థన అనే విషయాన్ని 2000 సంవత్సరంలో అమెరికా దేశానికి సంబంధించిన ఒక దైవ సేవకుడు బ్రూస్ విల్కిన్సన్ అనేటువంటి ఒక దైవ సేవకుడు, ఈయన న్యూ జెర్సీలో సేవ చేసే ఆయన, ఈ యొక్క ఎబ్బేజు చేసినటువంటి ఈ యొక్క ప్రార్థన గురించి చిన్ని పుస్తకం రాశాడు. ఆ చిన్ని పుస్తకము ఎంతగా ప్రభావితం చూపించిందంటే ఇంచుమించుగా 90 లక్షల మంది, ఎన్ని లక్షల మంది, 90 లక్షల మంది ఈ పుస్తకాన్ని కొనుక్కొని అనేక మంది పదే చదువుకున్నటువంటి, ఎక్కువగా అమ్ముడైనటువంటి పుస్తకాలలో ఈ యొక్క ఎబ్బేజు చేసిన ప్రార్థన గూర్చి
ఈ దైవ సేవకుడు రాసినటువంటి పుస్తకం ప్రపంచంలో అనేక మందిని ప్రభావితం చేస్తుంది. ఈ పుస్తకానికి ఎబ్బేజు ప్రార్థన అనేటువంటి పుస్తకానికి అనేక అవార్డ్స్ అనేవి వచ్చినట్లుగా చరిత్ర మనకు చెప్పబడుతుంది. దయచేసి ఏముంది ఇంత ప్రత్యేకత ఎబ్బేజు చేస్తున్న ప్రార్థనలో? ఎందుకు ఎబ్బేజును గూర్చి ఇంతగా ప్రపంచమంతా కూడా మాట్లాడుకోవడానికి కారణాలేంటి? అతడేమైనా గొప్ప దైవ సేవకుడా? కాదే. పరాక్రమశాలిగా ఉండేటువంటి ఒక రాజా? కాదే. లేదంటే గనక ఒక న్యాయాధిపత, శాస్త్ర? తెలీదు. అస్సలు అతను గూర్చి బైబిల్ గ్రంథంలో అతను ముందు చరిత్ర గుని, అతని తర్వాత గూర్చి కానీ బైబిల్లో ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు. అయినప్పటికీ కూడా ఒక అనామికుడిగా ఉండి అలా మెరిసి వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క ఎబ్బేజును గూర్చి ఈ రోజున ఇంత గొప్పగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతగా అతను ప్రార్థన గూర్చి ఈరోజు కూడా మనం చర్చించుకుంటున్నామంటే అతడు చేసిన యొక్క ప్రార్థన ఎంత గొప్పది. అతడు వాడినటువంటి పదజాలము దేవుని ఏ విధముగా దేవుని యొక్క మనస్సును గెలిచింది. ఈ రోజున మనం కూడా అలాంటి ప్రార్థన నేర్చుకోవడానికి దేవుడు మనందరూ కూడా కృప చూపించునుగాక. ఈ రోజున ప్రార్థన అనగానే సరైనటువంటి ప్రార్థన గూర్చిన అవగాహన లేకుండా దేనికోసం ప్రార్థన చేస్తున్నాం, ఏ అంశం కోసం ప్రార్థన చేస్తున్నాం, ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థనేనా, లేదా మన పెదవులతో మాత్రం వచ్చే ప్రార్థన? దేవుడు ఎందుకు మన ప్రార్థన ఆలకించకపోవడానికి కారణాలేంటి? వచ్చే వారంలో మనం అందరూ కూడా ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకుంటున్నప్పుడు మనందరి యొక్క ప్రార్థన జీవన విధానం అనేది దేవుని యొక్క మనస్సుని గెలిచేటట్లుగా ఒక అర్థవంతమైన ప్రార్థనని చేయడానికి దేవుడు మనందరి యొక్క మనసుని ప్రేరేపించునుగాక. ఈ ఎబ్బేజుని గురించి మనం చూసినట్లయితే ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందినవాడు అనే మాట రాయబడి ఉంది. వెంటనే రాసిన మాట ఏంటి తెలుసా? ఇతని తల్లి ఇతని వేదన పడి కన్నది గనుక ఇతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిందంట. హెబ్రీ భాషలో ఎబ్బేజు అనే మాటకు అర్థము వేదన కలుగు చేసే పుత్రుడు, వేదన పుత్రుడు అని అర్థం. ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీకు ఒక బాబో ఒక పాపో పుట్టినప్పుడు వాళ్ళ పేరు పెట్టేటప్పుడు చాలా ఆలోచిస్తారు. ఏం పేరు పెట్టాలి, ఎలాంటి పేరు పెట్టాలి, ఈ పేరుకున్న అర్థం ఏంటి, ఈ పేరుకు తగ్గట్లుగా నా కొడుకు బ్రతకాలి అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకు పేరు పెట్టేటప్పుడు ఆ పేరు అనేది వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పి చక్కని నామకరణం చేస్తూ ఉంటారు. మంచి విశ్వాసానికి సంబంధించిన పేర్లు కానీ, ఆనందానికి సంతోషానికి కారణమైనటువంటి పేర్లు కానీ, ఇలా మనం చెప్పుకుంటూ పోతే మన పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు ప్రతి తల్లిదండ్రులు చాలా ఆలోచించి పేర్లు పెడతారు. పాస్టర్ గారిని సంప్రదించి పేర్లు పెడతా ఉంటారు. అయితే ఈ రోజున బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పేర్లు గూర్చి బైబిల్ గ్రంథంలో అబ్రహాము షారా అని దేవుడు జ్ఞాపకం చేసుకుని చాలా కాలం తర్వాత కుమారునిచ్చాడు. దేవుని దూత చేత పుట్టబోయేటువంటి బిడ్డ యొక్క పేరును కూడా ప్రస్తావించారు. ఆ పేరు ఏంటంటే ఇస్సాకు అని అర్థం. ఇస్సాకు అని పేరు పెట్టాలా బాబుకి, వృద్ధాప్యంలో పుట్టిన ఆ బిడ్డకి ఇస్సాకు అని పేరు పెట్టాలని చెప్పాను. ఆ దేవత చెప్పినట్లుగానే అబ్రహాముని షారాని దేవుడు ప్రేమించిన ఆ బిడ్డకి అబ్రహాము ఏమని పేరు పెట్టాడంటే ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఇస్సాకు అనే మాటకు అర్థము నవ్వు పుట్టించేవాడు, సంతోషం కలిగించేవాడు, ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల్ని ఏడిపించేవాడు కాదు, ఎప్పుడూ కూడా తల్లిదండ్రులకి బాధాకరంగా జీవించేవాడు కాదు అని చెప్పి మంచి అర్థం ఇచ్చే పేరు పెట్టాడు. ఆ పేరుకు తగ్గట్లుగానే బైబిల్ గ్రంథంలో మీరు ఎంత వెతికినా ఇస్సాకు చరిత్రలో అతడు తన బ్రతుకు కాలంలో ఎవరిని కూడా ఏడిపించలేదు. తల్లిని ఏడిపించలేదు, తండ్రిని ఏడిపించలేదు, తన భార్యని ఏడిపించలేదు, తనకు పుట్టిన బిడ్డల్ని ఏడిపించలేదు. ఇంకా చెప్పాలంటే శత్రువులను కూడా బాధ పెట్టలేదండి. తనకు అన్యాయంగా శత్రువులు వచ్చి తన బావిలన్నింటినీ కూడా వాళ్ళు తీసుకుంటా ఉంటుంటే పోన్లే దేవుడు చూసుకుంటాలని వెళ్ళిపోయాడు తప్ప
వాళ్ళని కూడా బాధ పెట్టలేదు. ఇంత మంచి జీవితాన్ని జీవించాడు. పేరుకు తగ్గట్లుగా బ్రతికిన వ్యక్తి ఇస్సాకు. తన గర్భమందు పుట్టినటువంటి ఇస్సాకుని రెబెకాని దేవుడు ప్రేమించిచ్చిన ఇద్దరు పిల్లలు. ఒకడి పేరు ఏశావు, మరొకడి పేరు యాకోబు. యాకోబు అనే పేరుకి అర్థము మోసగాడు అని అర్థం. ఆ మోసగాడు అని అర్థం ఇచ్చేటట్లుగా యాకోబు పెద్దవాడైన తర్వాత తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. ఒక మోసగాడు అనే ముద్రనే అతని జీవితంలో ఉంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే పేరుకి చాలా ప్రాముఖ్యత ఉందని బైబిల్ చరిత్ర, అలాగే మన జీవితాల్లో జరిగేటువంటి చరిత్ర మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటున్నాం. కానీ కన్న తన బిడ్డకి, నవమాసాలు మోసిన బిడ్డకి ఈ తల్లి పెట్టే పేరేంటంటే, వీడు వేదన పుత్రుడు, వీడి పుట్టిక మంచిది కాదు, వీడి పుట్టిన తర్వాత జీవితంలో ఎంతో దుఃఖకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం. అది ఆ బిడ్డకి జన్మనిచ్చినటువంటి పరిస్థితి కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేదా ఈ యొక్క ఎబ్బేజు యొక్క తండ్రి యొక్క ప్రస్తావన బైబిల్ గ్రంథంలో మనకి కనిపించదు. ఒకవేళ ఎబ్బేజు యొక్క తండ్రి ఈ యొక్క తల్లిని విడిచిపెట్టి ఉండవచ్చు, లేదా చచ్చిపోయి ఉండవచ్చు, కారణాలు ఏదైనా కావచ్చు. అతడు పుట్టినటువంటి పరిస్థితులు బాలేదు కాబట్టి వీడి టైంలో నాకు పుట్టకపోయినా బాగున్ను, అందు కాబట్టి వీడి పేరు వేదన, దుఃఖపుత్రుడు, దుఃఖాక్రాంతుడు అని చెప్పి తల్లి ఆ బిడ్డని ఆ విధంగా నామకరణ చేసింది. దయచేసి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ 4వ అధ్యాయానికి ముందున్నటువంటి వ్యక్తులు, 4వ అధ్యాయం తర్వాత ఉన్న వ్యక్తుల యొక్క ఆ యొక్క బైబిల్ గ్రంథంలో కనిపించే పేర్లను బట్టి మనం చూస్తే బైబిల్ పండితులు ఏమంటారంటే, ఎబ్బేజ్ అనే వ్యక్తి యెహోషువ కాలం నాటివాడు. యెహోషువ కానానీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు అప్పుడు ఉన్న వ్యక్తి అని చెప్పి బైబిల్ చరిత్రలు చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ఎబ్బేజును గూర్చి తల్లి ఆ విధంగా ఆలోచించడానికి, దుఃఖపుత్రుడని చెప్పడానికి కారణాలు ఏమై ఉండొచ్చో మనకు తెలియదు. కానీ ఆ దుఃఖపుత్రుడిగా ఉన్నటువంటి, లేదా వేదన పుత్రుడిగా ఉన్నటువంటి యొక్క ఎబ్బేజు దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తూ, నాయనా, ఈ రోజున ఎవరైనా కానీ తృణీకరిస్తే, ఎవరైనా కానీ అవమానపరుస్తే ఈ భూప్రపంచంలో ప్రతి తల్లి కూడా హక్కును చేర్చుకుని, వాళ్ళు అలాగంటే ఏమైందమ్మా, నీ స్నేహితులు అలాగంటే ఏమైంది, అక్క చెల్లు అలాగంటే ఏమైంది, నేను నీకున్నాను కదా, నువ్వు నా బిడ్డవు కదా, నువ్వు నాకు ముద్దు కదా అని చెప్పి ఆదరించవలసిన, ప్రేమించవలసిన, వాదార్చవలసిన తల్లే బిడ్డను పట్టుకుని వీడి వేదన పుత్రుడు అని చెప్పి ఒక ముద్ర వేస్తే ఎన్ని అవమానాలు భరించి ఉంటాడో, ఎంత అవమానకరమైన పరిస్థితిని ఈ యొక్క ఎబ్బేజు తన జీవితం అనుభవించుంటాడో ఒకసారి ఆలోచించండి. ఒంటరి జీవితం, ఒంటరి పోరాటం, తన జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా సంపాదించగలిగాడు. ఈనాటికి కూడా తండ్రి లేనటువంటి పిల్లలు, తల్లి లేనటువంటి పిల్లలు సమాజంలో ఎందుకో తెలియదు తృణీకరించబడతా ఉంటారు. వాళ్ళ జీవితాల్లో ఎన్నో భయంకరమైన అవమానాలు భరించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. చాలామంది, కొంతమంది సర్వే చేస్తే ప్రపంచంలో ఇంచుమించుగా 25% మంది సింగిల్ పేరెంట్, అంటే తల్లి ఉండో తండ్రి లేకో, లేతే తండ్రి ఉండో తల్లి లేకో, ఒక రకమైనటువంటి విచక్షణ గురైనటువంటి పిల్లలు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పడే బాధలు, వాళ్ళు పడేటువంటి అవమానాలు, వాళ్ళు పడేటువంటి భయంకర నిందలు, తృణీకరించబడిన పరిస్థితులు, ఇవన్నీ కూడా వాళ్ళని అడిగితే చెప్తారు ఎంత బాధాకరమైన పరిస్థితితో. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎబ్బేజు ఎదుగుతూ ఉన్నాడు. ఎదుగుతున్నటువంటి ఎబ్బేజు అతడు ఒక రకమైనటువంటి నియంతగా మారిపోలేదు, ఒక భయంకరమైనటువంటి వ్యక్తిగా మారిపోలేదు. అతడు మంచి ప్రార్థనాపరుడిగా మారాడు. దేవుని సన్నిధికి వెళ్ళాడు, ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. దేవుని వాక్యాన్ని ప్రేమిలారా, వాక్యం చెప్తుంది కదా, ప్రతి క్రైస్తవ జీవితంలో మన జీవితాల్లో వచ్చే ప్రతి అవమానాన్ని, మన బ్రతుకులు వచ్చిన ప్రతి అవమానాన్ని
ఘనతగా మార్చుకోవడానికి వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఎవరో ఏదో అన్నారు, ఎవరో తృణీకరించారు, ఎవరో అవమానించారు, ఎవరో మమ్మల్ని దూరం పెట్టారు అని చెప్పి వారి మీద పగలు ప్రతీకారాలు పెట్టుకోవడం కంటే, దేవా నా జీవితంలో వచ్చిన ఈ అవమానం, నా జీవితంలో వచ్చిన ఈ దుఃఖం, నా జీవితంలో వచ్చినటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి ముద్ర తొలగిపోయేటట్లుగా నా జీవితాన్ని ఘనపరచు ప్రభు అని చెప్పి రహస్యమందున దేవునికి మొరపెట్టుకోవాలి. వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఈ ఎబ్బేజు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. దాన్ని ఏమంటారంటే టర్నింగ్ పాయింట్ అంటారండి. ఏమంటారండి? ద ప్రేయర్ ఆఫ్ టర్నింగ్ పాయింట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుని మొరపెట్టడానికి వెళ్ళాడు. ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టడానికి వెళ్ళాడంటే గనక ఈ యొక్క ఎబ్బేజు ధర్మశాస్త్రం గూర్చి ప్రత్యేకమైన అవగాహన కలిగినవాడు. వెళ్ళి ఏమని ప్రార్థన చేశాడు? ఎలాంటి ప్రార్థన చేశాడు? అతడు ప్రార్థన చేయడానికి అతడు ఉపయోగించినటువంటి పదాలు ఏంటి? కొన్ని విషయాలు మనము ఈ 4వ అధ్యాయము 9-10 వచనాల నుంచి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా చాలా సింపుల్ ప్రేయర్. చాలామంది ప్రార్థన అంటే కనుక చాలా అనర్గళంగా చేయాలి, ప్రార్థన అంటే కనుక అన్నీ తెలుసుకుని ప్రార్థన చేయాలనుకుంటారు. దేవుని వాక్యం ఇక్కడ కూర్చున్నట్టు ప్రతి ఒక్కరు కూడా రాబోయే దినాలలో మంచి మంచి ప్రార్థన వీరులుగా మారుదురుగాక. హల్లెలూయా. మీరు చేసేటువంటి ప్రతి ప్రార్థన దేవుని మనస్సును గెలిచేటట్లుగా మంచి ప్రార్థన పరులుగా మారాలి. రైట్. దయచేసి గమనించండి. మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తా అన్నాడు. నేను చేసేటువంటి కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. దుఃఖంతో చేస్తున్నటువంటి నా కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. అవమానకరమైన పరిస్థితుల్లో దేవునికి మొర్రపెడతా ఉంటుంటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అందుకని ఈ మాటను గురించి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-8 వచనాలలో మనం చూసినట్లయితే, మీలో ఎవరికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దించకుండా అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రము సందేహింపకుండా విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. విమర్శకుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఫస్ట్ కండిషన్ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎలాగండి? విశ్వాసం లేకుండా మన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే, విశ్వాసము దేవుని పట్ల నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తానంటే ఎలా ఉంటుందంటే, ఎగిరిపడు సముద్ర తరంగాన్ని పోలి ఉంటుందంటే అండి. మనకేదో మనసు కుదిరిపడినప్పుడు, మనకేదో మనసుకు నచ్చినప్పుడు స్తోత్రం 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 అని చెప్పి గట్టిగా ప్రార్థన చేస్తే ఎక్కడికో ఏమవుతుందండి? ఆకాశంలోకి, దాన్ని ఏమంటారు, సముద్ర తరంగంలోకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం వెంటనే అదేమైపోద్ది? కాము కిందకు వచ్చి కాలు కిందనే చెల్లిపోతుంది. ఇలాంటి ప్రార్థన దేవుడు ఇష్టపడు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఉన్నాడని, మనం తను వెతుకు వారికి ఫలం దయచేస్తాడని, తన సన్నిధిలో మొరపెట్టే ప్రతి మొర్ర దేవుడు ఆలకిస్తాడని మన జీవితాల్లో ఒకే మనసు కలిగి ఉండాలి, కానీ ద్విమనస్సు అనేది ఉండకూడదు. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా? ఎంతో కాలం నుంచి చేస్తున్నాను ప్రార్థన, జవాబిస్తాడా? నా బ్రతుకు మారుతుందా? నా తలరాత మారుతుందా అని చెప్పి అల్ప విశ్వాసంగా మనం ప్రార్థన చేయకూడదు. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఓకే, మొట్టమొదటి మాట ఏమని అతడు అడుగుతున్నాడో చూడండి. నీవు నన్ను ఆశీర్వదించి. చాలు. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి ఒక్కొక్క మాట చదివి ఆగమ్మ. నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి అంటే, నిశ్చయముగా అంటే ఖచ్చితంగా,
ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించి. మన దేవుని యొక్క స్వభావం ఏంటంటే, ఆదాము అవ్వతో దేవుడు చెప్పిన మాట, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 12వ అధ్యాయము, ఆదికాండం 12వ అధ్యాయము 2, 3 వచనాలలో, నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా నిన్ను దీవిస్తాను. నిన్ను ఆశీర్వదించబడిన నిన్ను దీవించిన వారు దీవించబడతారు, నిన్ను శపించిన వారు శపించబడతారు అని చెప్పి అబ్రహామును దేవుడు దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. యాకోబుని దీవిస్తానని వాగ్దానం చేశాడు. మన యొక్క దేవుని యొక్క స్వభావం ఏంటంటే, ఆయన యొక్క చేతులు ఆశీర్వదించే చేతులు తప్ప శపించే చేతులు కాదు. ఆయన యొక్క స్వభావము ఆశీర్వదించే స్వభావం. అయితే ఒక మాట, ఆశీర్వాదము అనుకోగానే ఈ రోజున చాలామంది ఏమని ప్రార్థన చేస్తుంటారంటే, నన్ను ఆశీర్వదించు నాయన, నాకు మంచి ఇల్లు నాయన, నాకు మంచి ఉద్యోగం నాయన, నాకు మంచి ఆస్తిపాస్తులు నాయన అని చెప్పి, ఎవరైనా కానీ లోకములో అనేకమైన వస్తువులు కొనుక్కుంటుంటే వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు అన్నట్లుగా భావిస్తారు. కానీ క్రైస్తవ పరిభాషలో ఆశీర్వదించబడడం అంటే ఆత్మ సంబంధన ఆశీర్వాదము. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఆత్మ సంబంధన ఆశీర్వాదము అని అంటాడండి. అపోస్తలుడైన పౌలు గారు ఏమని ప్రస్తావిస్తారంటే, ఆత్మ సంబంధన ఆశీర్వాదం. ఈ రోజున మనం అందరము కూడా ఆత్మ సంబంధన ఆశీర్వాదాల కోసం మనము ప్రార్థించే వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మన అందరికీ తెలిసినటువంటి సుపరిచితమైన వ్యక్తి యాకోబు. యాకోబు మోసగాడిగా ఉన్నంత కాలము తన జీవితాలలో చాలా ఆస్తిని సంపాదించుకున్నాడు, చక్కని పిల్లలు. తన ఆస్తి ఒక చేతి కర్రతో మాత్రం యార్దాను దాటాడు. ఇప్పుడు దేవుని మహాకృప రెండంతలుగా దీవించబడ్డాడు. అన్నీ కూడా దీవెనలే. కానీ ఒక రోజున యాకోబు యబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పి ఆత్మ సంబంధన ఆశీర్వాదాల కొరకు ప్రాధేయపడి ప్రార్థన చేస్తాడు. ఈ రోజున మనం అందరము కూడా ఆశీర్వదించబడ్డము అంటే గనక భౌతికంగా దీవించబడ్డమే. వాళ్ళు అది కొనుక్కున్నారు, దీవించబడ్డారు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత విధి కొనుక్కున్నారు అని చెప్పి ఈ భౌతికంగా కనిపించే వాటిని బట్టి మనం దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డామని ఏ ఒక్కరము కూడా పొరపాటు పడొద్దు. ఆత్మ సంబంధంగా మనం దీవించబడాలి. ఆత్మ సంబంధంగా యాకోబు వలె మన దీవెనలకి ఆశీర్వాదాలకు వారసులుగా మార్చబడాలి. ప్రతి ఒక్కరము కూడా ఈ ఆశీర్వాదాల కోసం పరితపించేటువంటి కృప దేవుడు అనుగ్రహించాలి. హెబ్రీ గ్రంథంలో లేకపోతే హెబ్రీ భాషలో ఈ మాట దీవించబడ్డ లేకపోతే ఆశీర్వదించబడ్డే మాటని వెంట వెంటనే రాశాడంటండి. దీవెన గూర్చి, ఆశీర్వాదం గూర్చి. అంటే దాని అర్థం ఏంటంటే, పర్యాయపదాన్ని మనం చూస్తే, డీప్గా చూస్తే, దేవా ఈరోజు నన్ను ఆశీర్వదించు, రేపు నన్ను ఆశీర్వదించు, వచ్చే సంవత్సరం ఆశీర్వదించు, ఆ రాబోయే సంవత్సరం ఆశీర్వదించు, తరతరాలకి నన్ను ఆశీర్వాదకరంగా ఉంచు. ఇది నిజమైన ఆశీర్వాదం. బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీదు ఇలాంటి ప్రార్థన చేస్తాడు. ఒకసారి చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించి అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదించబడి ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి ప్రార్థన దావీదు చేస్తున్నాడో చూడండి. ఈ రోజున వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరము కూడా అండర్లైన్ చేసుకోండి. మన యొక్క కుటుంబాలు ఎలా ఉండాలి. నిజమైన ఆశీర్వాదం అంటే, ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించు అనుగ్రహించు. నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదించబడదు. నీ దాసునైన నా సంతతి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఒక భయం కలిగి ఉండాలి. దేవా, నేను మంచిగా ప్రార్థనకు వస్తున్నాను, నా భక్తిని కాపాడుకుంటున్నాను, నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను,
రేపు నేను ఈ లోకంలో కన్ను మూసిన తర్వాత నా పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు నిత్యము నీ సన్నిధిలో ఉంటే చాలు నాయన. ఆస్తిపాస్తులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. నా కొడుకు తెలివైనోడైతే నేను సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తాడు. ఒకవేళ నా కొడుకు తెలివి తక్కువడైతే నా సంపాదనలో కొంచెం సంపాదించవచ్చు. భౌతికపరమైన సంపదను గూర్చి అడగట్లేదు నాయన. నా పిల్లలు, నా సంతతి సంతతి వారు నిత్యము నీ సన్నిధినట్లుగా దాన్ని ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటంటికి ఆశీర్వదించబడతాది. ఈ ప్రార్థనే దావీదు జీవితంలో ఒక ఉన్నతమైన మలుపుని తీసుకొచ్చింది. దావీదు చేసిన ఈ ప్రార్థన యోధా వారిలో లేదా ఇశ్రాయేలు వారిలో నీకు బదులుగా రాజు ఉండక మారడు అనేటట్లుగా దేవుడు వాగ్దానం చేశాడు. ఎంత గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దావీదుకి దేవుడిచ్చాడు. ఈ రోజున మనం అందరము కూడా ఆశీర్వాదం అంటే గనక భౌతికపరమైన వాటి కొరకు ఆలోచించవద్దు. ఆశీర్వాదం అంటే నీ కుటుంబం అంతా కలిసి జీవితంలో సరిగ్గా వసతులు ఉన్నా లేకపోయినా, అలాగని చెప్పి దేవుడు ఎవ్వడు అన్ని కాదు, కానీ అన్నీ ఇచ్చే దేవుడు. మన జీవితాలలో ఏది ఉన్నా లేకపోయినా నిత్యము నా కుటుంబం అంతా నిన్ను ఆరాధించుకుంటూ బ్రతకాలి నాయన. చిరకాలము నీ సన్నిధిలో నా యొక్క పిల్లలు నిత్యము జీవించాలి నాయన. ఆస్తిపాస్తుల కంటే ఆత్మీయత ప్రాముఖ్యం నాయన. ఆ విధంగా నా కుటుంబాన్ని దీవించు నాయన అని చెప్పి నిత్యముగా నువ్వు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మన యొక్క వ్యక్తిత్వం మీద దేవుడు మన ప్రార్థన జవాబు అనేది ఆధారపడి ఉంటుంది దేవుని సన్నిధిలో. చూడండి, ఒకసారి సొలొమోను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏమని? దేవా, ఇంతమంది ప్రజల్ని పరిపాలించడం కొరకు నాకు జ్ఞానం లేదు అనే జ్ఞానం కోసం ప్రార్థన అడుగుతాడు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన మెచ్చుకొని, సొలొమోను, సర్వసాధారణంగా నీ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా రాజ్యాలు అడుగుతారు, పదవులు అడుగుతారు, ఐశ్వర్యం అడుగుతారు, శత్రులు ప్రాణం అడుగుతారు. నువ్వేంటి కేవలం జ్ఞానం దయచేయని అడిగావు అని చెప్పి, నువ్వు అడగకపోయినా కానీ నీకు ఐశ్వర్యము ఘనత అంతా కూడా ఇస్తున్నానని చెప్పి దేవుడు ఇచ్చేశాడు. మరి ఇక్కడ ఎబ్బేజు యొక్క విషయానికి వస్తే, ఎబ్బేజు నా జ్ఞానం దయచేప్పుడు అడగట్లేదు, అడగడమే నాకు నిత్యముగా నువ్వు ఆశీర్వదించు ప్రభు అని అడిగాడు. దేవుడు ఎబ్బేజు ప్రార్థన స్వార్థపూరిత ప్రార్థన అన్నాడా? లేదు. అతని యొక్క పరిస్థితిని బట్టి ఆ విధంగా ప్రార్థన చేస్తాడు. అతని పరిస్థితిని బట్టి దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. సో ఉంది కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాలంటే అది మన హృదయ స్పందన మీద ఆధారపడుతుంది. ఓకేనా? హృదయ స్పందన మీదే ఆధారపడుతుంది. ఇప్పుడు కనుక మనం దేవా 2 ప్రార్థన చేస్తే, దేవా నాకు ఈ ప్రాంతంలో ఒక ఎకరం పొలం కావాలని ఆయన అన్నామనుకోండి, దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించకపోతే కోపం వస్తుంది. అదే గనక ప్రభా, ఈ ప్రాంతంలో నేను బ్రతికినంత కాలం ప్రతి నెల ఒక రెంట్ కట్టుకోవడానికి నాకు శక్తిని దయచే, నిత్యం పని కల్పించు, ఎప్పుడు నీ మందిరం మానకుండా నీ సన్నిధిలో ఉండే భాగ్యం నాకు అయ్యాను, ఇవి ప్రభు అన్నాం అనుకోండి, దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడా? రైట్. మన ప్రార్థన స్వార్థపూరితమైనది ఉండకూడదు. మన ప్రార్థన దేవుని మనసును మెచ్చుకునేదిగా ఉండాలి. హల్లెలూయా. రైట్. రెండవ మాట ఏమన్నాడంటే, నా సరిహద్దులను విశాలపరచు. నా సరిహద్దులను విశాలపరచు. విశాలపరచడం అంటే విశాలపరచడం అంటే కనుక ఒక ఎకరం పొలం 10 ఎకరాలు అవ్వాలి, 10 ఎకరాల పొలం 100 ఎకరాలు అవ్వాలి, 100 ఎకరాల పొలం 1000 ఎకరాలు అవ్వాలి. ఇదా విశాలత అంటేనే? విశాలత అంటే ఏంటి? నా సరిహద్దులను, అక్కడ ఏమని రాశారు? నా సరిహద్దులను విశాలపరచు. ఈ స్థలానికి ఉన్నటువంటి సరిహద్దులు కొంచెం ఎడమైందనుకోండి, విశాలపరచడం. దేవుడి సరిహద్దులను విశాలపరచడం అంటే ఈ రోజున క్రైస్తవులు, ఈ రోజున దేవుని నమ్ముకున్న బిడ్డలు హృదయాన్ని ఎలా మార్చేసుకున్నారంటే సంకుచితంగా మార్చుకున్నారు. సంకుచితం అంటే ఏంటి? సంకుచితంగా మార్చుకున్నారు. ఇదిగో, నేను ఆదివారం మాత్రమే 1 గంట సేపు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతాను, నాకు బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తాను,
నాకు బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే వాక్యం చదువుకుంటాను. నాకు ఇష్టమైతే చర్చికి వెళ్తాను, ఇష్టం లేకపోతే ప్రార్థన వెళ్ళను. ఇది దాన్ని ఏమంటారంటే సంకుచితము అని అర్థం. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, నిన్ను కాపాడిన దేవుని స్తుతించడానికి నీవు కొంత బౌండరీస్, కొంత సరిహద్దులు పెట్టుకునే క్రైస్తవులుగా ఉండిపోతున్నాం. అందుకనే మన హృదయాలు చాలా సంకుచితంగా ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మన యొక్క జీవితాలు విశాలపరచాలి, మన హృదయాలు విశాలపరచబడాలి. దేవుణ్ణి మనసారా స్తుతించడంలో కానీ, దేవుణ్ణి గణపరచడంలో కానీ, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కానీ మన హృదయాలు ఎంత విశాలంగా ఉంటే, అంతే కదండి. భర్తని భార్య ప్రేమించాలంటే విశాల హృదయం ఉండాలి. భార్య భర్తను ప్రేమించాలంటే విశాల హృదయం ఉండాలి. దేవుని మనం ప్రేమించాలంటే గనక విశాలమైన హృదయం ఉంటే గనక ఎక్కువ దేవుని మనం ప్రేమించడానికి అవకాశం కలుగుతుంది. అలాంటి విశాల హృదయం నాకు దయచే నాయన. సంకుచితమైన భక్తి జీవితం నాలో తీసివేయి. విశాల హృదయముతో సత్తును కూడా ప్రేమించే మనసు నాకు ఇవ్వి అని చెప్పి నా హృదయాన్ని విశాలపరచు. రెండోదిగా, విశాలపరచడం అంటే గనక అది మనం ఆలోచించే విధానం మీద ఆధారపడం మనం, అవునా కాదండి. కొన్నిసార్లు ఏదైనా మంచి పని చేశారనుకోండి, మంచి మాట అన్నారనుకోండి, సహాయం చేశారనుకోండి, అతని హృదయం ఎంత పెద్దదో అంటారు, అవునా కాదండి. అతని మనసు ఎంత పెద్ద మనసు అంటారు, అవునా కాదండి. అంటారంటరా, అతని మనసు ఎంత పెద్ద మనసు అంటూ ఉంటారు. దాని అర్థం ఏంటి? పెద్ద మనసుతో ఆలోచించి, విశాల హృదయంతో ఆలోచించి సహాయం చేయడం. ఓకేనా. ఉదయకాలం ఒక విషయం చెప్పాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తమ్ముడు ఉన్నాడు, ఆడు జోయల్ గడు ఎక్కడికైనా తీసుకెళ్ళమన్నాడు అనుకోండి, ఆ డ్యూటీ మానేసి రోజంతా కూడా తీసుకెళ్ళి అనేకమన్నాడు, ఎక్కడ తిప్పమన్నాడు అన్నీ తిప్పొచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు పెద్దలు అవుతారు కదా, చాలామందికి ఏమి అలవాటు ఉంటుంది, డైరీ రాసుకోవడం అలవాటు ఉంటుంది. డైరీలో ఏం రాస్తున్నాడు, ఓ పేజీలో, మరి ఈ రోజంతా కూడా టైం వేస్ట్ అయిపోయింది, ₹1 కూడా సంపాదన లేదు, పెట్రోల్ ఖర్చు అయింది, వాడిని తీసుకెళ్ళి రోజంతా కూడా అనేక ప్రాంతాలు తిప్పొచ్చానని చెప్పి బాధగా రాసేసుకుని డైరీ మూసేస్తాడు. ఆడు మా వాడి లోపలికి వెళ్ళి రాసుకున్నాడు, ఏమని, ఈరోజు మా డాడీతో వెళ్ళాను, నేను అనేక ప్రాంతాలు చూశాను, ఈరోజు మరుపురాని రోజు నా జీవితంలో, ఈరోజు మా డాడీ 24 గంటలు కూడా నాతో గడిపాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వారు రాసుకున్నాడు. మరి ఇప్పుడు ఎవరిది సంకుచిత హృదయం, ఎవరిది విశాల హృదయం? ఒకే పని మీద వెళ్ళారు, కానీ ఆలోచించే విధానంలో తేడాలు ఉన్నాయి, అవునా కాదండి. ఆలోచించే విధానంలో తేడాలు ఉన్నాయి. అంటే మన హృదయాలు ఎప్పుడూ కూడా సంకుచితంగా ఆలోచించేట్లుగా ఉండకూడదు, పాజిటివ్గా దేవునికి మనము ఇష్టమైనటువంటి రీతిలో ఆలోచన విధానం అనేది ఉండాలి. మనం ఆలోచించే విధానం మీదే దేవుని ప్రేమించడం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తానంటే, నా హృదయమును విశాలపరుచు నాయన. సువార్త ఏమన్నాడు దేవుడు? మీరు కేవలం యోధా సమరయులు ఉండమన్నాడా? ఏమన్నాడు? భూదిగంతల వరకు వెళ్ళి నా సువార్తను ప్రకటించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశాలమైన ప్రాంతాలకు వెళ్ళి ప్రభుని స్తుతించేవారిగా మనం ఉండాలి. అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని గురించి మాట్లాడేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఒక ప్రాంతానికో, ఒక స్థలానికో, ఒక కులానికో మనము అంకితం అయిపోయేవారు కాకుండా మన హృదయాలని విశాలపరుచుకోవాలని ప్రార్థన చేయాలి. ఎబ్బేజ్ అదే ప్రార్థన చేస్తాడు. మూడోదిగా మనం చూసినట్లయితే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచే. మూడోది ఏంటండి? నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచే. కీర్తన గ్రంథము 18వ కీర్తన 35వ వచనం. 18వ కీర్తన 35వ వచనం. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకును, నీ సాత్వికము నన్ను గొప్ప చేయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకును. 63వ కీర్తన 8వ చరణంలో కూడా అలా ఉంటుంది. 73వ కీర్తన 23వ చరణం కూడా అలా కనిపిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నన్ను బలపరచును వాని అందే నేను సమస్తమును కూడా చేయగలను. అంటే ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్న, కొన్ని వేల సంవత్సరాల క్రితం
ఇలాంటి దైవ సేవకులు బోధించేవారు లేకపోయినప్పటికీ కూడా ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి. నీ తోడు లేకపోతే ఒక క్షణమైనను బ్రతకలేను. ఎవరు దూరమైపోయినా, ఎవరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఎవరు నన్ను తృణీకరించినా నాకు పర్వాలేదు గానీ, నీ కుడి చెయ్యి మాత్రం నన్ను నాకు తోడుగా ఉండ దయచేయి. దయచేసి దేవుని యొక్క తోడు ఎప్పటికీ మనకు అవసరం. అంటే దీని అర్థం ఏంటంటే, నీ ప్రసన్నత, దేవుని యొక్క ప్రసన్నత ఎబ్బేజు కోరుకుంటున్నాడు. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా, భక్తుడైన మోషే గొప్ప నాయకుడు, భక్తుడైన మోషే సకల విద్య ప్రావీణ్యత గలవాడు అయినప్పటికీ కూడా, ఇంత గొప్ప భక్తుడైనప్పటికీ కూడా, ఇంత గొప్ప పరాక్రమశాలైనప్పటికీ కూడా, ఇంత గొప్ప నాయకుడైనప్పటికీ కూడా, భక్తుడైనటువంటి ఈ యొక్క మోషే అంటాడు కదా, నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నేను ఒక్క అడుగు కూడా నేను ముందుకి వేయను. నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేను అని చెప్పి దేవుని మీద ఆధారపడడం అనేది మోషే నేర్చుకున్నాడు. అందుకనే భక్తులు అనబడిన వాళ్ళు చాలామంది, ఇంగ్లాండ్ దేశంలో గొప్ప సువార్త ప్రకటించిన జాన్ వెస్లీ గారు, ఆయన చనిపోయేటప్పుడు చివరిగా మాట్లాడిన మాట, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణమైన జీవమైన దేవుడు మనకి ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. అలాగే డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి వ్యక్తి, అనేటువంటి దైవ సేవకుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏమనేవాడో తెలుసా? నాయనా, నీవెక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, ఎంత కేకారణ్యంలోకి వెళ్ళమన్నా వెళ్తాను, ఎంత భయంకరమైనటువంటి అడవుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించమన్నా ప్రకటిస్తాను, మనుషుల్ని చంపేటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళైనా నేను వెళ్తాను. కానీ ఒక్క విషయం, ఒక కండిషను, నీ హస్తము నాకు తోడుగా ఉండాలి. నీ తోడు నాకు కావాలి. నీ తోడు నాకుంటే ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను, నాకు భయమే ఉండదు అంటూ ఉంటున్నాడు డేవిడ్ లివింగ్స్టన్. ఆయన ఏలియాను గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, యెహోవా హస్తము ఏలియాను బలపరచగానే ఉంటుందండి. నిరాశ నిస్పృహలో ఉండి చచ్చిపోదాము అనుకున్నటువంటి యొక్క ఏలియా, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనుకున్నటువంటి ఏలియాని దేవుని హస్తం ఏం చేసిందంటండి? బలపరిచింది. యెహోవా హస్తము ఏలియాని బలపరచగా అహాబు కంటే ముందుగా వెళ్ళాడు. దేవుని యొక్క హస్తము మనం బలపరుస్తుంది. దేవుని హస్తము మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క తోడు అనేది కావాలని ఎబ్బేజు కోరుకుంటా ఉంటున్నాడు. ఇక చివరిగా మనం చూసినట్లయితే చివరి మాట, నాకు కీడు రాకుండా నన్ను తప్పించు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ప్రార్థనలో ఒక మాట, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి మమ్మల్ని తప్పించు. పరలోక ప్రార్థనలో యేసు ప్రభు వారు నేర్పించిన ప్రార్థనలో ఒక విలువైన మాట ఏంటి తెలుసు? మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి మమ్మల్ని తప్పించు. శోధనలో సాతాను ఎప్పుడు కూడా కీడు చేయాలని తలంచుతూ ఉంటాడు. ఆ కీడు నుంచి ఎప్పటికప్పుడు నా పిల్లల్ని తప్పించు, ఎప్పటికప్పుడు నా భర్తను తప్పించు, ఎప్పటికప్పుడు నా భార్యను తప్పించు అని చెప్పి నీ సాతాను యొక్క కీడుని, సాతానుకు ఉండే స్వభావం ఏంటంటే కీడు చేసే స్వభావం. యోబుకి సాతానుడు ఎంత కీడు తలపెట్టాడు. కాబట్టి మనం అందరము కూడా సాతానుడికి ఉండేటువంటి స్వభావం కీడు తలపెట్టేవాడు. ఆ కీడులోంచి నన్ను తప్పించిన ఆయన, శోధనలో ప్రవేశించుకున్నట్లుగా కీడు నుంచి నన్ను తప్పించని చెప్పి యేసు ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన, యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన కూడా కీడు నుంచి తప్పించు ప్రభు అని చెప్పి నేర్పించారు. కాబట్టి మనం అందరము కూడా అనేక కీడులు సాతాను మన విషయంలో పన్నాగం పన్నుతూ ఉంటాడు. అనేక కీడుల్లోనికి మనల్ని కీడు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రతి కీడు నుంచి నన్ను తప్పించిన ఆయన అని చెప్పి ప్రార్థించుకునేటువంటి విశ్వాసులుగా మనం అందరము కూడా ఉండాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి అంటే ఈరోజు నేను ఇచ్చేటువంటి టైటిల్, అవమానమును ఘనతగా మార్చుకున్న ఎబ్బేజు ప్రార్థన. ఈరోజు నీ జీవితంలో ఏమి అవమానాలు వచ్చినాయి, మన వ్యక్తిగత జీవితంలో నీవు బాగుపడని కారణాన్ని బట్టి, భర్త బాగుపడని కారణాన్ని బట్టి, పిల్లలు బాగుపడిన కారణాన్ని బట్టి ఎన్నో అవమానాలు నిందలు వచ్చినప్పుడు నీవు పగ పెట్టుకోవద్దు,
కక్షలు పెట్టుకోవద్దు, వాళ్ళని శపించొద్దు. నేరుగా ప్రభు సన్నిధికి రా. దేవా, నా కొడుకు వచ్చినటువంటి నింద, అవమానం ఇది, నా భర్తకు వచ్చినటువంటి అవమానం ఇది, నా యొక్క భార్యకు వచ్చిన అవమానం ఇది, నాకొచ్చిన అవమానం ఇది. నా అవమానాన్ని ఘనతగా మార్చవా నాయన. ఎబ్బేజు యొక్క ప్రార్థన అతని అవమానాన్ని ఘనతగా మార్చింది. దేవుడు అతని ప్రార్థన అంగీకరించను. అంతేనండి. ఏముంది? ఈ చిన్ని ప్రార్థన దేవుడు ఆలకించడం లేదా? ఆ మాట ఏముంది చదువమ్మా? ఇలాగ మనవి చేయ దేవుడు అతను మనవి చేస్తున్న దానిని అతనికి దయచేశారు తప్ప, లేదు స్వార్థపరుడు అన్నాడా? దేవుడు అతడు మొర్రపెట్టిన దాన్ని అతనికి దయచేశారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము చేసినటువంటి మనవిని, మనము చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి మనకున్నటువంటి ప్రతి నిందని దేవుడు ఘనతగా మార్చునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అందరూ కూడా మన జీవితాలలో మోకరించండి. ప్రభు సన్నిధి మనకున్నటువంటి ప్రతి అవమానం కొట్టివేయబడాలంటే దేవుని మందిరంలో గడపాలి. వ్యర్థమైన దాన్ని వెంబడించకూడదు. నీ హృదయంలో గర్వం పెట్టుకుంటే నీకు అవమానం వస్తుంది. గొడవలు పెట్టుకుంటే నీకు అవమానం వస్తుంది. క్షమించే స్వభావం లేకపోతే నీకు అవమానం వస్తుంది. గద్దింపు మాట లక్ష్య పెట్టకపోతే నీకు అవమానం వస్తుంది. దాతృత్వం కలిగి ఉండకపోతే నీకు అవమానం వస్తుంది. ఇవన్నీ కూడా అవమానానికి కారణాలు. దయచేసి మనమందరము కూడా ప్రభు సన్నిధిలో నాకున్న అవమానాన్ని కొట్టివే నాయన. నా గర్వాన్ని బట్టి నాకు అవమానం వచ్చింది. నా జీవితంలో నేను కలిగి ఉన్నటువంటి నీ మందిరంలో మానివేసిన దాన్ని బట్టి నా జీవితం ఎంతో అవమానం వచ్చింది నాయన. అయ్యా, అవమానాన్ని కొట్టివేస్తావు. హన్న అవమానాన్ని నీ మందిరంలో కొట్టివేసినట్లుగా, హిజ్కియా ప్రార్థన ఆలకించినట్లుగా, యెహోషువపాతు ప్రార్థన ఆలకించినట్లుగా, ఆశా ప్రార్థన ఆలకించినట్లుగా నీ సన్నిధికి వచ్చిన మోకరిల్లి ప్రార్థన చేస్తున్న మా అందరి యొక్క అవమానాన్ని కొట్టివేయండి ప్రభా. మాలో మేము కలిగి ఉన్న గర్వాన్ని బట్టి మాకెన్నో అవమానాలు వస్తే మాలో ఉన్న గర్వాన్ని తీసివేయండి ఆయన. మాలో ఉన్న ప్రతి గర్వాన్ని తీసివేయండి ఆయన. అయ్యా, ఎప్పుడు కూడా గొడవలు పడడం వల్ల, భార్య భర్తలు గొడవలు పడడం ద్వారా అవమానాలు వస్తే మా మధ్య సమాధానం దయచేయండి ఆయన. అయ్యా, ఒకరినొకరు క్షమించుకోకుండా పగలు ప్రతీకారాలు పెట్టుకోవడం వల్ల మా జీవితాల అవమానాలు వస్తే ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకునే మనసు మాకు దయచేయను ప్రభా. ఎవరైనా మమ్మల్ని గద్దిస్తే, ఎవరైనా మాలో ఉన్న లోపాలను ఎత్తు చూపితే దాన్ని భరించలేనటువంటి స్వభావాలు మాలో లేకుండా దాన్ని స్వీకరించి సరిచేసుకునేటువంటి మనసు మాకు ఇచ్చి మా అవమానం కొట్టివేసుకుంటాం ప్రభు అని చెప్పి అందరము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. విన్న వాక్యాన్ని మా హృదయమైన పలక మీద రాసుకుని ఏ అవమానంతో ఎంతకాలం బ్రతుకుతున్నామో ఆ అవమానం అంతా మాకు కొట్టివేసి అవమానానికి ప్రతిగా ఘనతనిస్తానని ఎబ్బేజును ఉద్దేశించి మాట్లాడినట్లుగా నాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఎబ్బేజు లాంటి ప్రార్థన జీవితం మాకు అనుగ్రహించండి ఆయన. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎందరైతే వాక్యం వింటున్నారో వారందరి జీవితాల్లో ఉంటున్న ప్రతి అవమానాన్ని కొట్టివేసి నిందకు ప్రతిగా ఘనతను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్.